Students, welcome to Arthashastra. Indian Polity Current Affairs సిరీస్లో భాగంగా మనము ఆల్రెడీ 2 క్లాసెస్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఈరోజు ఈ క్లాస్ ద్వారా ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మరి ఇండియన్ పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్డ్గా చూస్తున్నాం. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మేక్ నోట్స్ ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్. ఒకసారి స్లో మోషన్లో చూడండి, కావాలంటే ఒకసారి నార్మల్గా చూడండి, ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్గా చూడండి. మీరు ఒక్క సినాప్సిస్ అనేది నోట్స్లో రాసేసుకుంటే ఈజీగా రివిజన్కి పనికొస్తుంది. మరి లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. 2024లో ఇండియన్ పాలిటీ మీద చాలా టాపిక్లు ఉన్నాయి. దానిలో చాలా ముఖ్యమైన టాపిక్లు మనకి ఎగ్జామ్కి యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 2 ఎగ్జామ్కి కానివ్వండి వచ్చే టాపిక్లు సెలెక్ట్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ కోర్స్ అనేది మనము నవంబర్ 11 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇది లైవ్ క్లాసెస్ ఉంటాయి. రోజు 7:30 PM క్లాస్ ఉండబోతోంది. మండే నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకా డీటెయిల్డ్గా మనకి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ అమెండ్మెంట్స్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ప్రాక్టీస్ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 95% ఆఫ్ ద మార్క్స్ వచ్చే విధంగా ఈ యొక్క క్లాసెస్ ఉండబోతున్నాయి. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉండే యాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారా దాన్ని ఫాలో అయ్యి ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సుకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ముందు పాలిటీ 40 అనే కోడ్ మాత్రం మర్చిపోకండి. మీరు పాలిటీ 40 అనే కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 40% డిస్కౌంట్ కూడా ఈ కోర్స్కి రావడం జరుగుతుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్, 9704601029 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు టు క్లియర్ యువర్ డౌట్స్. Now let's get into the topic. Today's topic is very interesting. Now we will discuss about tribunal systems in India. మనము జనరల్గా కోర్టు వ్యవస్థ తెలుసు. న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సబార్డినేట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, ఫ్యామిలీ కోర్టు కానీ, లేదా ఇంకా వేరే ఇతర కోర్టుల వ్యవస్థని మనం చూసాం. కానీ ట్రైబ్యునల్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ కోర్ట్స్. అసలు ట్రైబ్యునల్ సిస్టమ్ అంటే ఏంటి? మరి భారతదేశంలో ట్రైబ్యునల్ సిస్టమ్ ఎలా ఉంది? దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఏ చట్టం ద్వారా దీనికి అధికారాలు వస్తాయి? మరి రాజ్యాంగంలో దీని గురించి ఎక్కడైనా ఏమైనా రాసున్నాయా? ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాం. బిఫోర్ లుకింగ్ ఎట్ ద డెఫినేషన్ కానీ మిగతా విషయాలు, ట్రైబ్యునల్స్ అంటే ట్రైబ్యునల్స్ అంటే మనందరికీ గుర్తొచ్చేది దీస్ ఆర్ నథింగ్ బట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని. కరెక్టే. అయితే ట్రైబ్యునల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ కోర్ట్స్. మనకి నార్మల్గా ఉన్న కోర్టులకు ట్రైబ్యునల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని? ట్రైబ్యునల్స్ అనేవి దే ఆర్ స్పెసిఫిక్ టు ద నేచర్ ఆఫ్ వర్క్. దే ఆర్ మోర్ స్పెసిఫిక్ టు ద నేచర్ ఆఫ్ వర్క్. ఇప్పుడు మనకి కేసులు చాలా రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ ఉంటుంది, మర్డర్ ఉంటుంది, రేప్ ఉంటుంది, డెకాయిట్ ఉంటుంది, చాలా రకాల ప్రాపర్టీ రిలేటెడ్ కేసు ఉంటాయి, చెక్ బౌన్స్ ఉంటాయి. అన్ని రకాల కేసులు కూడా మనం డైరెక్ట్గా నార్మల్ కోర్టులలో వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. మనము ఆ కేసు వివరాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్. కానీ ట్రైబ్యునల్ అలా కాదు. ట్రైబ్యునల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి సంబంధించిన డిస్ప్యూట్స్ మాత్రమే చూస్తుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే కంపెనీ రిలేటెడ్ మ్యాటర్స్ మాత్రమే చూస్తుంది. లేదా మనకి నేషనల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అంటే సెంట్రల్ బ్యూరోక్రసీకి సంబంధించిన వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ చూస్తుంది.
ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ ఓన్లీ ఆర్మీకి చెందిన వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ మాత్రమే చూస్తుంది. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ దే ఆర్ ఫాస్ట్ ట్రాక్ ఆల్సో. అసలు ఈ ట్రైబ్యునల్ సిస్టమ్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రాన్స్ లో రెవల్యూషన్ అయినప్పుడు రైట్ దిస్ ట్రైబ్యునల్ సిస్టమ్ ఆరిజినేటెడ్. ఇక చూడండి, ద టర్మ్ ట్రైబ్యునల్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ట్రైబునిస్. దాని అర్థం ఏంటి? మెజిస్ట్రేట్ ఆఫ్ ది క్లాసికల్ రోమన్ రిపబ్లిక్ అని అంటారు అనమాట. అంటే మెజిస్ట్రేట్ ఆఫ్ ది క్లాసికల్ రోమన్ రిపబ్లిక్ అంటే నార్మల్ కోర్టుకి సపరేట్ గా ఒక ఆల్టర్నేట్ గా ఒక న్యాయ వ్యవస్థను తీసుకొని రావడము, మన రచ్చబండలాగా, రోజా రచ్చబండలాగా. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. బట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ట్రైబ్యునల్? Tribunals are nothing but they are quasi-judicial bodies. They are quasi-judicial bodies. అంటే అటు కంప్లీట్ గా న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాదు, ఇటు కంప్లీట్ గా ఎగ్జిక్యూటివ్ కి సంబంధించింది కాదు. దే ఆర్ కంప్లీట్లీ quasi-judicial bodies and they are bound by principles of natural justice. They are bound by principles of natural justice. నిమో జూడెక్స్ ఇన్ కౌసా సువా అని అంటారు దీన్ని. లేదా మనకి ఆడి ఆల్ట్రమ్ ప్యాట్రమ్ అని అంటారు. అంత డీటెయిల్ గా మీకు అవసరం లేదు. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్? ఒక చట్టం మాత్రమే ఉంటే, ఆ చట్టాన్ని మాత్రమే ఫాలో అవుతే, ఆ చట్టానికి లోబడే పని చేస్తే దాన్ని రూల్ ఆఫ్ లా అని అంటారు. ఒక చట్టానికి మనసు ఇస్తే ఆ చట్టము ఫీలింగ్స్, ఫెయిత్, ఎమోషన్స్, కస్టమ్స్, నేచరు, ఎన్వైరన్మెంట్, పర్యావరణాన్ని అన్నింటినీ అర్థం చేసుకుంటే దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటారు. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఎలా పనిచేస్తుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి హ్యావ్ ఏ రివర్ ఫ్లోయింగ్ ఆర్ వెన్ వి హ్యావ్ ఏ వాటర్, ఏమంటారు దాన్ని, వెన్ వి హ్యావ్ ఏ వాటర్ ఫ్లోయింగ్, మనకి ఈ వాటర్ ఫాల్ చూస్తారు కదా. వెన్ వీ హ్యావ్ ఏ వాటర్ ఫాల్ వీ హ్యావ్ వాటర్ ఫ్రమ్ డౌన్, పైనుంచి చేస్తే కిందికే పడుతుంది. అది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా అదే ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దే గో బియాండ్ రూల్ ఆఫ్ లా. దే గో బియాండ్ రూల్ ఆఫ్ లా. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏంటంటే దే గో బియాండ్ రూల్ ఆఫ్ లా. When I say that they go beyond the rule of law, what is the meaning of they go beyond the rule of law? Meaning they also look at the customs, right? They also look at the traditions. Apart from the rules, they also look at the liberty, life, freedom, equality. అంటే they go beyond the rules and regulations and also look at the societal norms. సొసైటల్ నార్మ్స్ కి తగ్గట్టుగా ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటారు. అరణ్య మూవీ చూసారా? రానా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తారు. ఎలిఫెంట్ కారిడార్ అది. మీరు ఫారెస్ట్ ఎలిఫెంట్ కారిడార్ కి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడాను ఎన్నో రోజుల నుంచి ఆ ఎలిఫెంట్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిద్దాం అనుకున్నారో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాయి. మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వల్ల ఈ ఎలిఫెంట్స్ కి మంచినీళ్ళ యొక్క వసతి పోయింది అని చెప్పి రానా అక్కడ వాదించడం జరుగుతోంది. దాన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటాం మనం. అంటే సో దే బాండ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ ద ట్రిబ్యునల్స్ డు నాట్ ఫాలో రైట్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. They do not follow the code of civil procedure. They do not follow the code of the civil procedure. గుర్తుపెట్టుకోవాలి, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా రైట్ ట్రిబ్యునల్స్ అన్ని కూడాను ఆర్ ఎక్స్పర్ట్స్.
ట్రైబ్యునల్స్లలో దేర్ ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, లేదా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఉంది, లేదా శాట్ ఉంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉంది, శాట్ ఉంది, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉంది, కృష్ణా వాటర్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, గోదావరి వాటర్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి. ఏదైతే ట్రైబ్యునల్ ఉంటుందో ఆ ట్రైబ్యునల్లో ఉండే జడ్జి గారి, జ్యుడిషియల్ పర్సన్స్ కానీ వాటిల్లో ఎక్స్పర్ట్ ఉండాల్సిందే. ఎక్స్పర్ట్స్ మాత్రమే అక్కడ ఉంటారు. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్, ట్రైబ్యునల్స్ అనేవి టైమ్ బౌండ్ మేనర్ గా పనిచేస్తాయి. దే వర్క్ అండర్ టైమ్ బౌండ్ మేనర్. అంటే కేసు అనేది ఇన్ని రోజులలో, ఇన్ని మంత్స్లలో, ఇన్ని సంవత్సరాలలో సాల్వ్ అవ్వాలి అని చెప్తుంది. అందుకే దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని కూడా అంటారు. దే ఆర్ ఆల్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని కూడా అంటారు. ఇండియాలో సుమారుగా 4.5 కోట్ల కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్. 4.5 కోట్ల కేసెస్ పెండింగ్ ఉన్నాయి. మరి ఈ 4.5 కోట్ల కేసెస్ పెండింగ్ ఎప్పుడు సాల్వ్ అవుతాయంటే ఇవన్నీ కూడాను ట్రైబ్యునల్ వ్యవస్థకి ఇచ్చేస్తే, ఆర్బిటరీ వ్యవస్థకి ఇచ్చేసినప్పుడే సాల్వ్ అవ్వడం జరుగుతుంది. మరి సార్ ట్రైబ్యునల్స్ అనేవి ఇండియాలో ఇందాకే చెప్పాను వాట్ ఆర్ ద ఫీచర్స్ అని చెప్పేసి. దే ఆర్ బౌండ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, దే ఆర్ నాట్ బౌండ్ బై సివిల్ ప్రొసీజర్ కోడ్, సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటుంది, దాని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ ఉంటాయి, ఇట్ హ్యాస్ అపిలెంట్ అథారిటీస్ ఉంటాయి, అండ్ టైమ్ బౌండ్ రెజల్యూషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ట్రైబ్యునల్స్ ఇన్ ఇండియా. మరి భారత రాజ్యాంగం ద్వారా కానివ్వండి, రైట్, భారత కాన్స్టిట్యూషన్, రైట్, లేదా భారతదేశంలో ఏదైనా చట్టం ఉందా ట్రైబ్యునల్స్ కి రిలేటెడ్ గా? మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323Bని యాడ్ చేసింది. ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323B బోత్ టాక్స్ అబౌట్ ట్రైబ్యునల్స్ ఇన్ ఇండియా. మరి ఆర్టికల్ 323A ఏంటి సార్? ఆర్టికల్ 323A సేస్ Parliament by law shall establish central administrative tribunal and state administrative tribunal. పార్లమెంట్ చట్టం ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ని మరియు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ని ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఎందుకు? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, రైట్, టు ఎన్ష్యూర్ they resolve the disputes, they resolve the disputes of central bureaucracy. They resolve the disputes of central bureaucracy. What about SAT? Right, they resolve the disputes of state bureaucracy. They resolve the dispute of state bureaucracy. Sir, కొంచెం వివరించండి. What is the meaning of central bureaucracy? Central bureaucracy consists of all India services, Group A service, Group B service, Group C service, Group D service. ఏదైతే ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ A, B, C, D ఉన్నాయో, లేదా స్టేట్ బ్యూరోక్రసీలో ఎవరైతే మన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 సర్వీసెస్ ఉన్నాయో, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్ప్యూట్స్, ప్రమోషన్స్ లో కానీ, ట్రాన్స్ఫర్స్ లో కానీ, రైట్, సాలరీ అండ్ అలవెన్సెస్ లో కానీ, లేదా కండిషన్స్ ఆఫ్ ది ఆఫీస్ లో కానీ, ఇలాంటి వీళ్ళ యొక్క డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ మరియు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునలే చూసుకోవాలి. ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ క్యాట్ శాట్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని చెప్తున్న ఆర్టికల్ 323A. మరి ఆర్టికల్ 323 ఏమో స్పెసిఫిక్ గా అడ్మినిస్ట్రేటివ్ డిస్ప్యూట్స్, బ్యూరోక్రసీలో ఉండే డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది. మరి వాట్ అబౌట్ ఆర్టికల్ 323B? ఆర్టికల్ 323B
ఆర్టికల్ 323 empowers the parliament జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ empowers the parliament central government to establish certain tribunals for specific area మనకి వేరే ఏరియాస్ కి సంబంధించి రైట్ స్పెసిఫిక్ ఏరియాస్ కి సంబంధించి పార్లమెంటు చట్టం ద్వారా ట్రైబ్యునల్స్ ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్తుంది. అంటే ఏం ఏరియాస్ ఉంటాయి ఇక్కడ? ఎడ్యుకేషన్ లో కానీ, లేదా మనకి కంపెనీస్ లో కానీ, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కానీ, టాక్సేషన్ లో కానీ, ఎన్విరాన్మెంట్ లో కానీ, ఇలా అనేకమైన స్పెసిఫిక్ రంగాలలో ప్రాపర్టీలో కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్లలో కానీ వాళ్ళ ఇష్టం రైట్. ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ఇలా ఏవైనా ఉన్నా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా, ఇది ఉంది. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చెప్పడం మర్చిపోయినా. ఆర్టికల్ 323 ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ అలా కాదు. ఆర్టికల్ 323A ఓన్లీ పార్లమెంటే. ఇట్ ఓన్లీ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ ఎ క్యాట్ అండ్ సాట్. కానీ ఇక్కడ అలా కాదు. ఆర్టికల్ 323B empowers parliament and state legislature to set up tribunals for the various matters like industries and labor, foreign exchange, imports and exports, land reforms, food, the sealing of urban property, elections to the parliament, state rent, tenancy rights, etc. ఎడ్యుకేషన్, పర్యావరణము ఎక్సెట్రా ఏ స్పెసిఫిక్ రంగం తీసుకున్నా ఆ స్పెసిఫిక్ రంగానికి సంబంధించిన మనము ఈ ట్రైబ్యునల్ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా కానీ, స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా కానీ ఎస్టాబ్లిష్ చేయవచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 323B చెప్తుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ 323A మరియు ఆర్టికల్ 323B ప్రకారంగా ఏవైతే ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తారో ఈ ట్రైబ్యునల్స్ యొక్క పనితీరు కోసం, ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ ట్రైబ్యునల్స్ కోసము పార్లమెంటు 1985లో ఒక చట్టాన్ని పాస్ చేసింది. 1985లో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ యాక్ట్. Administrative Tribunals Act was passed in 1985 to ensure that 323A administrative tribunals ni govern cheyadaniki. In relation to Article 323A, the Parliament enacted Administrative Tribunals Act of 1985 to establish Central Administrative Tribunal and State Administrative Tribunal. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో వీళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి? ఇవే కాదు సార్, ఓన్లీ ఇది ఒకటేనా? ఇక్కడికి వస్తున్నాను నేను. ఓన్లీ ఈ చట్టము ఇవి మాత్రమే ఉన్నాయా? మరి రాజ్యాంగంలో ఇంకేవైనా ప్రొవిజన్స్ ఉన్నాయా విచ్ టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రైబ్యునల్స్? ట్రైబల్ అనే పదం రాసుండదు కానీ ఆర్టికల్ 262 టాక్స్ అబౌట్ ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్. ఈ ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో ఈ ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ని న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు. ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. Interstate river disputes are not part of the original jurisdiction of Supreme Court. Sir, what is the meaning of original jurisdiction? వినండి ఒక్కసారి, చాలా సినాప్సిస్ ఇస్తా. Right? When a case directly go to Supreme Court, that is called original jurisdiction of Supreme Court. For example, disputes related to center and state, disputes related to state and state, లేదా election disputes of President of India and Vice President.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 71. అంటే ఏదైనా ఒక కేసుని మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్టు దగ్గర తీసుకెళ్తే దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటాం. ఇక్కడ ఏవైనా ఒక కేసు సెంట్రల్ కి స్టేట్ కి మధ్యలో గొడవ కానీ, స్టేట్ కి మధ్యలో గొడవ కానీ, లేదా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికల డిస్ప్యూట్ కానీ, ఈ మూడు కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కిందకి వస్తాయి. సార్ వాట్ అబౌట్ రిట్స్? రిట్స్ ఆర్ నాట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ టు సుప్రీం కోర్ట్. ఎందుకని? ఆర్టికల్ 226 ప్రకారంగా టు ప్రొటెక్ట్ యువర్ ఫండమెంటల్ రైట్స్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ గో టు హైకోర్ట్. నీ చాయిస్ సుప్రీంకోర్టు వెళ్ళాలనుకుంటే ఆర్టికల్ 32 ప్రకారంగా. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్ళాలని లేదు కదా అక్కడ. ఇవి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళేవన్నమాట. అయితే డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్ అండ్ స్టేట్, లేదా ఎలక్షన్ డిస్ప్యూట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పటికీ కూడాను దేర్ ఆర్ సర్టెన్ ఎగ్జంప్షన్స్ టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. వన్ ఆఫ్ సచ్ ఎగ్జంప్షన్ ఈస్ రివర్ డిస్ప్యూట్స్. వన్ ఆఫ్ సచ్ ఎగ్జంప్షన్ ఈస్ రివర్ డిస్ప్యూట్స్. అయితే మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి ఏవేవి ఎగ్జంప్టెడ్ గా ఉన్నాయి. నేను రివర్ డిస్ప్యూట్ చెప్పాను కదా, ఇంకా 3-4 ఉంటాయి. ఏవేవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి రావు అనేది కామెంట్ బాక్స్ లో పెట్టని చూద్దాం. సో రివర్ డిస్ప్యూట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. వెన్ యూ హ్యావ్ రివర్ డిస్ప్యూట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, మరి ఎవరు సాల్వ్ చేయాలి? ఎలా సాల్వ్ చేయాలి? ఆర్టికల్ 262 అందుకే ఉంది. ఆర్టికల్ 262 ఏమంటుందంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 2 రాష్ట్రాల మధ్యలో నీల పంచాయతీని తొలగించాలి అని అంటుంది. మరి పార్లమెంట్ ఏం చేసింది సార్ అంటే పార్లమెంట్ హస్ ఎనాక్టెడ్ ట్రైబ్యునల్స్. పార్లమెంటు ట్రైబ్యునల్స్ ని ఏర్పాటు చేస్తుంది. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కానీ, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కానీ, కావేరీ వాటర్ ట్రిబ్యునల్ కానీ, నర్మదా వాటర్ ట్రిబ్యునల్ కానీ, రైట్, మందోవి వాటర్ ట్రిబ్యునల్ కానీ. సో ఈ ట్రైబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్స్ అనేవి రివర్ బోర్డ్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ రివర్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 1956 ఆ చట్టం ద్వారా ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల మధ్యలో నీల పంచాయతీని తొలగిస్తారు. సో రాజ్యాంగంలో there is one more right provision which talks about tribunals is article 262. ఆర్టికల్ 262 లో ట్రైబ్యునల్ పెట్టాలని లేదు, పార్లమెంట్ ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని ఉంది. కానీ పార్లమెంట్ ఏం సొల్యూషన్ ఇచ్చింది? ట్రైబ్యునల్స్ పెట్టి ఒక సొల్యూషన్ ఇచ్చింది అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B మరియు ఇండైరెక్ట్లీ ఆర్టికల్ 262 ఇవి రెండు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. ఓకేనా సార్? రైట్. దీన్ని అమలు పరచడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ 1985 అనే చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ 1985 అనే చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, మరి ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? రైట్, లిస్ట్ ఆఫ్ సమ్ ట్రిబ్యునల్స్ ఇన్ ఇండియా మీకు ఆల్రెడీ చాలా తెలుసు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఆర్మడ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఢిల్లీలో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్, టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. సో స్పెసిఫిక్ ఏరియా మీరు చూడండి, ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఇక్కడ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఇక్కడ కంపెనీ మ్యాటర్ సంబంధించి, ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించి, ఇక్కడ పర్యావరణానికి సంబంధించి, ఇక్కడ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కి, ఇక్కడ టెలికాం రిలేటెడ్ మ్యాటర్స్ కి. అంటే ట్రైబ్యునల్స్ ఎప్పుడు కూడాను స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ కన్సర్న్ మీదే ఉంటుంది. ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే ఉంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ద్వారా చేస్తారు. సివిల్ కోడ్ ప్రకారంగా నడవదు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మరి ఏ రూల్స్ ప్రకారం అసలు ఎవరు ఉంటారు? ఒక జడ్జి అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, అతని టర్మ్ ఏంటి, అవి చూద్దాం ఒక్కసారి. వెరీవాడు వినాలి మీరు, ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ కి రావచ్చు సార్. ఓకే, చలో. The appellate tribunal and other authorities, qualifications, experience and other conditions of service of members rules 2020 మనకి 2017లో
ట్రైబ్యునల్స్ కి సంబంధించిన కొన్ని రూల్స్ వచ్చాయి. అయితే ఇటీవలే 2020 ముందు సుప్రీంకోర్టు ఆ రూల్స్ ని ఇన్వాలిడ్ చేసింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ 2017లో తెచ్చిన రూల్స్ అన్ని తీసేసి కొత్త రూల్స్ తీసుకొని రమ్మని చెప్పింది. సో దాని ప్రకారంగానే దాని ఫాలో అప్ గానే గవర్నమెంట్ 2020లో ట్రైబ్యునల్స్ కి సంబంధించిన కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. ఏంటి సార్ అవి? లుక్ ఎట్ దిస్. దీస్ రూల్స్ అప్లై టు ఆల్ ట్రైబ్యునల్స్. సుమారుగా 19 ట్రైబ్యునల్స్ ఉన్నాయి. ఆల్ ట్రైబ్యునల్స్ ఎక్సెప్ట్ ఫారెన్ ట్రైబ్యునల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ కి. దీస్ రూల్స్ అప్లికబుల్ టు ఆల్ ట్రైబ్యునల్స్ ఎక్స్ ఫారెన్ ట్రైబ్యునల్స్. ఫారెన్ ట్రైబ్యునల్స్ అనేవి ఫారెన్ యాక్ట్ 1946 ప్రకారంగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఎవరైనా ఇల్లీగల్ సిటిజన్ ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లీగల్ సిటిజన్ ని గవర్న్ చేయడానికి ఈ ఫారెన్ ట్రైబ్యునల్స్ ని పెడతారు. సో ఫారెన్ ట్రైబ్యునల్స్ అనేవి ఫారెన్ యాక్ట్ ఆఫ్ 1946 ప్రకారంగా పెడతారు. సో ఆల్ ద రూల్స్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ అదర్ 19 ట్రైబ్యునల్స్ ఎక్స్క్లూడింగ్ ద ఫారెన్ ట్రైబ్యునల్స్. రెండోది, appointment to the tribunals will be made by the central government on the recommendations of search cum selection committee. అయితే సెంట్రల్ గవర్నమెంటే ఈ ట్రైబ్యునల్స్ లో ఉండే మెంబర్స్ ని అపాయింట్ చేయాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్రైబ్యునల్స్ లో ఉండే మెంబర్స్ ని అపాయింట్ చేసే ముందు సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని అప్రోచ్ అవ్వాలి. ఆ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు చెప్పిన మెంబర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. ఎవరు ఉంటారు సార్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో 1 మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ జడ్జ్ నామినేటెడ్ బై సిజిఏ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ a senior most judge of Supreme Court nominated by CJI. 2. The president or the chairman of the concerned tribunal. ఆ ట్రైబ్యునల్ కి సంబంధించిన చైర్మన్ గాని ప్రెసిడెంట్ గాని ఉంటాడు. రైట్. 2 గవర్నమెంట్ సెక్రటరీస్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ట్రైబ్యునల్, రైట్, ట్యాక్స్ రిలేటెడ్ ట్రైబ్యునల్ ని పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ ని పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన 2 గవర్నమెంట్ సెక్రటరీస్ ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లా ట్రిబ్యునల్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి చెందిన మనకి ఒక 2 సెక్రటరీస్ ఉంటారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో మెంబర్స్ ని అపాయింట్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ దానికి సంబంధించిన 2 సెక్రటరీస్ ఉంటారు. దట్ ఈస్ ద మీనింగ్. అయితే the search cum selection committee has the power to recommend the removal of the member and also conduct inquiry into allegations of misconduct of the member. ఈ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఒక ట్రైబ్యునల్లో ఒక మెంబర్ ని తీసేసే అధికారం కూడా ఉంటుంది. అదే విధంగా ఒక మెంబర్ మీద ఎంక్వైరీ చేసే హక్కు కూడా ఈ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీకి ఉంటుంది. Only persons having judicial and legal knowledge are eligible for the appointment with a term of 4 years. వీళ్ళకి 4 years term ఉంటుంది అన్నమాట. The members are not eligible for reappointment. The members are not eligible for reappointment. So ఇది మనకి ట్రైబ్యునల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. మనకి ట్రైబ్యునల్ సిస్టమ్స్ లో క్యాట్ కానీ సాట్ కానీ ఆర్టికల్ 323A కానీ ఆర్టికల్ 323B కానీ 2020 రూల్స్ కానీ వాళ్ళ యొక్క టర్మ్ కానీ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ కానీ 4 years టర్మ్ కానీ ద మెంబర్స్ ఆర్ నాట్ రీఅపాయింటెడ్ కానీ లేదా ఈ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ట్రైబ్యునల్ సిస్టమ్స్? న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్, ఇవన్నీ సివిల్ ప్రొసీజర్ కి నాట్ బౌండ్, స్పెసిఫిక్ ఎక్స్పర్టీసు, టైం బౌండ్ మేనరు. 6 months లో తీసేయాలి సార్ కేసు. 6 నెలల్లో ఒక కేసు డిస్పోజ్ చేయాలి. 6 నెలల్లో ఒక కేసు డిస్పోజ్ చేయాలి మన ట్రైబ్యునల్ సిస్టమ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. ట్రైబ్యునల్ సిస్టమ్ ఇన్ ఇండియా మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే తీసుకొని రావడం జరిగింది. ఇంకా మిగతా టాపిక్స్ మీద ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీరందరూ కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి పక్కకే ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎంబడే మీకు
వీడియో పెట్టగానే మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.